Shiva took to the form of Vinayaka or Ganeshwara. అదేంటి మళ్ళా? Then the Ganeshwaras as well as the Sureswaras praised Lord Shiva who removes the miseries of the people of the world. At his instance, Parvati gave birth to Ganesha who had the face of an elephant and who held a trident and a nose in his hands. At the point of the time, the gods, the rishis, and the siddhas dropped the rain of flowers from the sky. The elect gods offered their salutation to Mahesha and Ganesha, offering prayer to them both at the same time. పుట్టుడే పుట్టుడే అట్లా పుట్టేసిండా? పుట్టుడే కలిసి పుట్టిండు అనమాట, ఏనుగుతలతోని మానవ శరీరంతో. స్టార్టింగ్ ఇది 4వది అనమాట. దీని తెలుగులో నేను చదువుతాను, బాగా అర్థమైంది. ఇదే కదా, ఇది చూడండి. ఈ దేవతలందరూ నిన్ను వరము కోరుడికై నీ నివాసమును ఏతెంచిరి. దేవతలకు అపకారము చేయుచున్న అసురుల చేత సర్వ కార్యములను నిర్విఘ్నముగా సిద్ధించున్నట్లుగా వారు నిన్ను ప్రార్థించున్నారు. అంతేగాక అసురుల చేత మా దేవతలు చేయు కార్యముల యందు ఎట్టి విఘ్నములను జరగకుండుగాక. ఇది నీవు మాకు ప్రసాదించవలసిన వరము, మాపై మీకు దయగల దేని ఈ వరమును ప్రసాదింపుమని వినిదించను అని. ఈ మాటలను విని పినాకదారి దేవప్రభుడు శివుడు గణేశ్వర శరీరమును ధరించను. అంతటా గణేశ్వరులను సురేశ్వరులను ప్రపంచము యొక్క దుఃఖమును దూరీకృతము ఇది పైగా దూరీకృతము చేయువాడకు శివుని స్తుతించింది. ఆ శివుని సంజ్ఞను గ్రహించిన పార్వతీదేవి ఏనుగు వంటి ముఖము గలవాడును త్రిశూలమును పాశమును ధరించున్న గణేశ్వరుని సృష్టించను. చూసారా, ఇక్కడ శివుని యొక్క సంజ్ఞను గ్రహించేందంట ఎవరు? పార్వతీదేవి. ఏనుగు వంటి ముఖమును కలిగిన వాడును త్రిశూలమును పాశమును ధరించున్న గణేశ్వరుని సృష్టించిందంట. ఆ సమయమున ఆకాశమునందు గల దేవతలు మునీంద్రులు సిద్ధులు పుష్పవర్షమును కురిపించిరి. కుదుటపడిన దేవతలు మహేశ్వరుడు గణేశ్వరులకు నమస్కరించి వారిని స్తుతించిరి. శివుడు పార్వతి యొక్క కలయిక చేత ఉత్పన్నుడైన తేజవంతుడకు ఆ బాలకుడు నాట్యం చేసెను. విచిత్ర వస్త్రములను ఆభరణముల చేత అలంకృతుడై ఉన్న ఆ చిన్న బాలకుడు తన మాతాపితరులకు శివపార్వతులకు వందనం చేశాడు. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా వినాయకుడు అంటే ఏనుగు తలతోటి వినాయకుడిని సృష్టించినట్టుగా కనపడుతుంది మనకి. అంటే మొదట శివుడు ఆ రూపాన్ని ధరించి పార్వతీదేవికి ఇచ్చినట్టుగా పార్వతీదేవి రూపాన్ని తయారు చేసినట్టుగా చక్కగా మనకి కనపడతాం. మనకి ఇంతకుముందు చూసిన కథల్లో ఏంటి? ఫస్ట్ వచ్చేసి శివపురాణం నలుగు పిండితోటి లేదా మురికితోటి, ఆ ఒంటి మీద ఉన్నటువంటి మురికితోటి తయారు చేసుకుంది వినాయకుడు. రెండో వరాహ పురాణంలో శివుడు యొక్క నవ్వు నుంచి పుట్టాడు. ఈ రెండింటి మధ్య వైరుధ్యం. మూడోది వచ్చేసి బ్రహ్మవేత్త పురాణంలో పార్వతి చేసినటువంటి వ్రతం నుంచి వినాయకుడు పుట్టాడు. ఇది మూడోది. ఈ మూడిట్లో ఒకదానికోటి సంబంధం లేదు, మూడు ఒకదానికోటి వ్యతిరేకిస్తున్నాయి, మూడు వైరుధ్యాలు. నాలుగోది వచ్చేసి వినాయకుడు అంటే ఏనుగు తలతోటే తయారవటం అన్నమాట, ఏనుగు తలతోటే పుట్టడం. అంటే ఇది నాలుగోది. ఈ నాలుగిట్లో దేనికి కూడా ఒకదానికొకటి ఏమాత్రం కూడా సంబంధం లేదు పుట్టుక విషయంలో. ఒకదానికోటి వినాయకుడు తల నరకటంలో ఏనుగు తల తెచ్చి పెట్టడంలో కూడా ఒకదానికోటి సంబంధం అనేది లేదు, దేంట్లోనూ సంబంధం లేదు. అంటే నాలుగు బద్ధ వ్యతిరేకంగా కనపడుతున్నాయి. మరి దీంట్లో ఏది కరెక్ట్? వినాయకుడు ఎలా పుట్టాడు, ఎలా నిర్ధారించేది? ఇక్కడ రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా ఇంకెవడన్నా మతం మంది వాగితే ఆ రెండింటిని కూడా తెచ్చి పెడతా. మొత్తం 6టికి సమాధానం చెప్పాలి. సిక్సర్ కొడతా అంటావు. ఇంకా ఉండదు.